తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లుగా తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ ను వరుణుడు వీడటం లేదు. నగరంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా నీటితో నిండిపోయింది. వరద ఉధృతితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అన్ని చెరువు కట్టలను పరిశీలించాలని కోరారు. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, పరిలక్ష్మి అయితే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇక అల్పపీడనం మరింత బలపడే అవకాశం రేపు కనిపిస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎల్లుండి దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులకు చెప్పారు. ఇక ఈ రోజు రేపు తెలంగాణకు తేలికపాటి ఉరుములు మెరుపులతో భారీ వర్ష సూచన ఉంది. అయితే గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఈ రోజు చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరిలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతాలకి మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రాగల 2 రోజులు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. దానితో పాటు చూసుకుంటే కూడా ఇక నగరంలో కూడా నిన్న రాత్రి నుంచి అయితే ఏదైతే వర్షం మొదలైందో ఇప్పుడు నిన్న పొద్దున ముసురుతో మొదలైన వర్షం రాత్రి నుంచి భారీ వర్షం పడుతూ ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్ గా అయితే వర్షం పడుతూనే ఉంది. దాంతో పాటు ఇంకా చూసుకున్నట్టయితే కూడా ఇటు నగర వాసులని మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఇటు ప్రభుత్వం అవ్వచ్చు లేదంటే అధికారులు కూడా పదే సూచిస్తున్నారు. ఇక భారీ వర్షం పడడంతో మాత్రం ఇప్పుడు ఆఫీసెస్ కి వెళ్లే సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. పాత గోడల దగ్గర అక్కడ నిల్చొద్దని చెప్తున్నారు. అది వర్షంలో ఎక్కడ మ్యాన్ హోల్స్ లేవో చూసుకోవాలని కూడా ఇటైతే సూచిస్తున్నారు. దాంతో పాటు చూసుకున్నప్పటికీ కూడా డిఆర్ఎస్, ఎన్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ అయితే ఎప్పటికప్పుడు రంగంలో దిగి అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయమే కాబట్టి లోతట్టు ప్రాంతంలో కూడా అప్రమత్తం చేస్తున్నారు లక్ష్మి. ఇంకెన్ని రోజులు కురిసే అవకాశం ఉంది సుప్రియ? మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఒక గంట సేపు వర్షం పడితే చాలు మొత్తం చెరువుల్లా తలపిస్తున్నాయి రోడ్లని కూడా. వాహనాలు, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కడ ఉన్నాయి. దాని సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మనం కాలనీలో మెయిన్గా కృష్ణానగర్ కాలనీ అయినటువంటి శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్ కాలనీ, హైదరాబాద్లో మొత్తం రోడ్లని కూడా జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీనిపైన?
అయితే ఈ రోజు రేపు మాత్రము భారీ వర్షాలు అయితే తెలంగాణకి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ఎల్లుండి నుంచి చూసుకున్నట్టయితే కూడా అక్టోబర్ 2 వరకు కూడా మోస్తారు వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇంకా వారం రోజుల మాత్రము తెలంగాణ జిల్లాలో హైదరాబాద్కి అయితే వర్షాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దాంతో పాటు చూసుకుంటే అయితే మీరు అన్నట్టు శ్రీనగర్ కాలనీ, యూసుఫ్పేట ఇలాంటి ప్రాంతాలలో అన్ని డౌన్ ఫాల్ ఏరియాస్ కాబట్టి అక్కడ ఎక్కువగా మనకు వాటర్ ఫ్లోడ్స్ ఎక్కువగా వస్తాయి. వర్షపు నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఎక్కువగా ఫ్లడ్స్ రావడంతో మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి గతంలో పడ్డ వర్షాలకి కూడా చాలా మంది వరకు అక్కడనే కొట్టుకుపోయిన పరిస్థితి, వరదలు చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే చూసుకుంటే ఇటు హైడ్రాకి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ ప్రాంతాలని మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి అయితే చూసినప్పటికీ కూడా సీఎం కూడా అన్ని సూచిస్తూ ఉన్నారు. అక్కడ ప్రాంతాల వాళ్ళని జాగ్రత్తగా ఉండేలా చూడాలని చెప్పి కూడా వాళ్ళు సూచిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో చూసుకుంటే చిన్న వర్షం పడితే చెరువులను తలపిస్తుంది. ఇక్కడ వర్షపు నీళ్ళు అక్కడ నిండిపోవడము, ఆ తర్వాత ఇళ్లకి చేరడంతో మాత్రము ఇటు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి మాత్రం మనకు నగర వ్యాప్తంగానే కనిపిస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి మాత్రము మోకాలతో లోతు వారికి, నడుము లోతు వారికి చాలా ప్రాంతాలలో నీళ్లు చేరడంతో మాత్రం అసలు బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ మొదలైన వర్షం ఈ రోజు నుంచి చూసుకు ఇప్పటి వరకు కూడా ఇంకా భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఇటు నగరవాసులు మాత్రం నాలాల దగ్గర, మూసీ దగ్గర నివసించే వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా వాటర్ క్లియరెన్స్ చేసే పనిలో అయితే ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనకు డౌన్ ఫాల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి అంతా ఒకటేసారి క్లియర్ చేయకపోవచ్చు కాబట్టి ఇటు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే అయితే సాయంత్రం వేళలో ఎక్కువగా వర్షం పడడంతో మాత్రం ఐటీఐ వాళ్ళని కూడా ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాత్రము వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కూడా సూచిస్తున్నారు వరలక్ష్మి. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.